పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసు నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనకు సంబంధించి జరిగిన సమస్యలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అక్కడున్న పరిస్థితుల్లో ఇద్దరిపై తాజాగా కేసులు పోలీసులు పిఠాపురానికి సంబంధించి గొల్లపురంకి సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. 2 రోజులు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. తొలి రోజు గొల్లపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. 2వ రోజు రూరల్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన చేశారు. అడుగడుగునా కూడా అంటే 2 రోజులు నాగబాబు పర్యటనలకు కూటమికి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకుని జై టీడీపీ జై వర్మ నినాదాలతో పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా జనసేనకు సంబంధించిన జన సైనికులు కూడా జై జనసేన అంటూ కూడా ఒకరికొకరు పార్టీలకు సంబంధించిన పేర్లతో పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఘర్షణ వాతావరణం కూడా పిఠాపురం నియోజకవర్గం నెలకొంది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మకు పిలుపు రాకపోవడం, ఇదేనా పొత్తు ధర్మం అన్న మాదిరిగా అయితే మాత్రం కూటమి నేతలు పేర్కొన్నారు. ఒకానొక దశలో ఒకరిపై ఒకరు తోసుకునే పరిస్థితి కూడా పిఠాపురం నియోజకవర్గంలో వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో అక్కడ విధులకు పోలీసులకు అంటే పిఠాపురం రూరల్కి సంబంధించి ఎస్ఐగా ఉన్న వారికి విధులకు ఆటంకం కల్పించారు అని టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తపై ప్రధానంగా ఒక కేసు నమోదినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఈ జనసేన టీడీపీకి సంబంధించిన ఒక గొడవలో మరొకరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీకి టీడీపీ వారిపైనే కేసులు నమోదవడం పట్ల కూటమికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా కాస్త అసహనంగా ఉన్న పరిస్థితి మాత్రం పిఠాపురంలో కనిపిస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు పర్యటన నేపథ్యంలో ఈ వివాదం ఉన్నట్లుగా కూడా అర్థమవుతుంది. మొత్తానికి ప్రశాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన మరియు టీడీపీ మధ్య వారు కొనసాగుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా టీడీపీకి ముఖ్యంగా నాగేంద్రబాబు మధ్య ఈ వారు అనేది కొనసాగుతున్నట్లు కూడా మనకి సోషల్ మీడియా వేదికగా కొన్ని పరిస్థితులు చూస్తే అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా నాగేంద్రబాబు మాట్లాడిన మాటలు వరమును ఉద్దేశించినట్టే, కర్మ అన్న మాట వరమదే అన్న విధంగా కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టుకున్నారు. నిజానికి పొత్తు ధర్మం ఏంటి, గతంలో ఏం మాట్లాడుకున్నాం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కూడా వర్మ ఎవరైతే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో పిఠాపురానికి ఆయనకి ఇస్తానని గతంలో పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తర్వాత ఇవ్వకపోవడం, అయినప్పటికీ ఆ విషయాన్ని కూడా గౌరవించి ముందుకి వెళ్ళడం, తాజా పరిస్థితుల్లో పొత్తు ధర్మం లేకుండా వర్మకు పిలుపు రాలేదు అన్న విషయం అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజానికి అధికారికంగా వర్మ బయటకు వచ్చి నాకు పిలవలేదు, నేను రాలేదు అన్న విషయం అయితే ఎక్కడ ప్రస్తావించలేదు. కూటమికి చెందిన నేతలు మాత్రం ఈ విధంగా రోడ్లపైకి రావడం, కార్యక్రమాలను అడ్డుకోవడం పట్ల ఈ విధంగానే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కావచ్చు, అక్కడ పోస్టులు కావచ్చు, దాన్ని బట్టి అయితే మాత్రం అర్థమవుతున్న పరిస్థితి నెలకొంది. ఏమైనా పవన్ ఇళ్ల కాలాల్లో తెలుగుదేశం పార్టీ ఇద్దరు కార్యకర్తలపై అయితే మాత్రం కేసు నమోదైంది. తదుపరి మరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు, వీటితో పాటు వర్మ అంటే నిజానికి తెలుగుదేశం పార్టీ కేడర్ని కాపాడుకోవడంలో ఒక కీ రోల్ గా ఉన్నారు పిఠాపురంలో వర్మ అని చెప్పుకోవచ్చు. మరి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసు నమోదులు చేసి వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వర్మ ఏ విధంగా రియాక్షన్ అవుతారు, పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ విధంగా రియాక్షన్ అవుతారు, కేసులకు సంబంధించి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మొత్తానికి చూడాల్సిన అవసరం ఉంది. ముందు ఏం జరుగుతుందో. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గత 2 రోజులుగా ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నాగబాబు పర్యటనలో ఈ తోపులాటలో కావచ్చు, పోలీసులను వారి అధికారం, వారి పనులకు ఆటంకం కలిగిన నేపథ్యంలో కానీ ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇద్దరిపై కేసులు అయితే మాత్రం పిఠాపురంలో నమోదైన పరిస్థితి మాత్రం నెలకొంది.